ప్రపంచం ఒక్క రోజులోనే ఎవరినైనా స్టార్ గా నిలబెడుతుంది. అంతే వేగంతో మళ్ళీ వివాదాల మధ్యకు కూడా నెట్టేస్తుంది. మహాకుంభమేళా గుంపుల్లో ఒక సాధారణ అమ్మాయి చేతిలో రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ కనిపించిన ఆమె కొన్ని వీడియోలతోనే దేశం మొత్తం చూసే ముఖంగా మారింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిన ఆ అమ్మాయి మోనాలిసా. తేనె కళ్ళతో సహజమైన మాట తీరుతో ఆకట్టుకున్న ఆ అమ్మాయి జీవితం కొద్ది నెలల్లోనే ఊహించని మలుపులు తిరుగుతుందని అప్పట్లో ఎవరికీ తెలియదు. వైరల్ వీడియోలతో వచ్చిన ఆ గుర్తింపు ఆమెకు కొత్త అవకాశాలు తలుపులు తెరిచింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. అదే సమయంలో సినిమా అవకాశాలు కూడా తలుపు తట్టాయి. సాధారణ జీవితం నుంచి ఒక్కసారిగా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి తన భవిష్యత్తు పూర్తిగా మారిపోతుందని భావించింది. దర్శకులు ఆమెను సంప్రదించడం, కొత్త ప్రాజెక్టుల్లో అవకాశాలు రావటం, ఇవన్నీ ఆమె కథను ఒక సక్సెస్ స్టోరీగా మార్చేలా కనిపించాయి. కానీ ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. మోనాలిసా కథ ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఫర్మాన్ ఖాన్ పై ఫోక్సో కేసు నమోదవటం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పెళ్లి సమయంలో ఆమె మైనర్ గా ఉన్నట్లు ఆరోపణలు రావటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ కథగా మొదలైన ఈ సంఘటన ఇప్పుడు చట్టపరమైన వివాదంగా మారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మోనాలిసాకు ఫర్మాన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు పెళ్లి చేసుకుని నిర్ణయించుకున్నారు. అయితే ఇదే నిర్ణయం మోనాలిసా కుటుంబంలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఆమె కుటుంబం ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా ఇద్దరు వెనక్కి తగ్గలేదు. చివరకు ఇంట్లో వాళ్లకు తెలియకుండా కేరళకు వెళ్లి ఓ ఆలయంలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి వీడియోలు బయటకు రావటంతో ఇది ఒక ప్రేమ కథగా, అదే సమయంలో వివాదంగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక ఇక్కడి నుంచే మోనాలిసా ప్రేమ కథ మరింత సంక్లిష్టంగా మారింది. ఈ పెళ్లి మతాంతర వివాహం కావటంతో కొందరు లవ్ జిహాద్ ఆరోపణలు చేశారు. అయితే మోనాలిసా మాత్రం తన నిర్ణయం స్వయంగా తీసుకున్నదేనని చెప్పింది. ఫర్మాన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. మొదట ఈ వివాదం సోషల్ మీడియా రాజకీయ చర్చలకే పరిమితమైంది. కానీ కొద్ది కాలానికి ఇది చట్టపరమైన దిశలోకి మళ్లింది. మోనాలిసా వయసుపై వచ్చిన అనుమానాలే ఈ కేసుకు కేంద్ర బిందువయ్యాయి. ఆమె పెళ్లి సమయంలో మైనర్ అయి ఉండొచ్చని ఫిర్యాదులు అధికార సంస్థల దృష్టికి వెళ్లాయి. దర్యాప్తు ప్రారంభమైన తర్వాత బయటపడిన వివరాలు సంచలనంగా మారాయి. అధికారిక రికార్డుల ప్రకారం పెళ్లి జరిగిన సమయానికి ఆమె 18 ఏళ్లలోపు వయసులోనే ఉన్నట్టు తేలింది. అంటే చట్టపరంగా ఆమెకు వివాహం చేయటానికి అనుమతి లేదని వయసు. ఈ అంశం కేసును మరింత తీవ్రమైన స్థాయికి తీసుకెళ్లింది. దర్యాప్తులో మరో కీలక అంశం బయటపడింది. పెళ్లి కోసం ఉపయోగించిన పుట్టిన తేదీ పత్రాలు నిజమా కాదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కొన్ని రికార్డులు తప్పుడు సమాచారంతో సిద్ధం చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికార యాంత్రాంగం జోక్యం చేసుకుని ఆ పత్రాలపై కూడా విచారణ ప్రారంభించింది. కమిషన్ విచారణలో మోనాలిసాకు పెళ్లి అయ్యే సమయానికి ఆమె ఏజ్ 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమే అని తేలింది. ఆమె 2019 డిసెంబర్ 30న సాయంత్రం 5:50 జన్మించిందని ప్రభుత్వ వైద్య ఆసుపత్రి రికార్డుల ప్రకారం తెలిసింది. మార్చి 11, 2026 మోనాలిసా ఫర్మాన్ పెళ్లి జరిగింది. అంటే అప్పటికి ఆమె మైనరే. మోనాలిసా తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ పత్రాలతో పెళ్లి చేసుకుందని కమిషన్ స్పష్టం చేసింది. ఇక మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ మున్సిపాలిటీ ఆమెకు జారీ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదు చేయాలని కమిషన్ ఆదేశించింది. అంతేకాకుండా మోనాలిసా షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గానికి చెందిన యువతి కావడంతో బిఎన్ఎస్ అట్రాసిటీ చట్టం కింద కూడా ఫర్మాన్ ఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో ప్రేమ కథగా మొదలైన ఈ సంఘటన ఇప్పుడు నేర విచారణగా మారిపోయింది. మోనాలిసా వ్యవహారంలో మరో వివాదం కూడా బయటకు వచ్చింది. మోనాలిసాకు సినిమా అవకాశాలు ఇచ్చిన ఒక దర్శకుడితో ఆమె మధ్య విభేదాలు తలెత్తాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసా పెళ్లి, వ్యక్తిగత జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా వివాహాన్ని లవ్ జిహాద్ కోణంలో పోల్చారు.
అంతేకాకుండా ఈ పెళ్లి ఎంతో కాలం నిలబడదంటూ కామెంట్ కూడా చేశారు. ఇక మోనాలిసా సైతం డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె తనతో తప్పుగా ప్రవర్తించారని మోనాలిసా ఆరోపిస్తుంది. దీంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. ఒకవైపు పెళ్లి వివాదం, మరోవైపు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఆరోపణలు, ఇవన్నీ కలిసి ఆమె జీవితాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయి. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోనాలిసా ఫర్మాన్ ఖాన్ల వివాహం విడాకులకు దారితీసే అవకాశం ఉందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఒకప్పుడు అందమైన ప్రేమ కథగా మొదలైన ఈ కథ ఇప్పుడు చట్టపరమైన సమస్యలు, ఆరోపణలు, వివాదాలతో నిండిపోయింది. మొత్తానికి ఒకప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గర్ల్ గా గుర్తింపు పొందిన మోనాలిసా ఇప్పుడు చట్టపరమైన కేసులు, ఆరోపణలు, వివాదాల మధ్య నిలిచింది. ఆమె తీసుకున్న నిర్ణయాలు సరైనవా కాదా అన్నది కోర్టులు తేల్చాల్సిన విషయం. కానీ ఈ కథ ఒక పెద్ద ప్రశ్నకు ముందుకు తీసుకెళ్తుంది. సోషల్ మీడియా ఒక్కసారిగా ఎవరికైనా పేరు తెచ్చిపెట్టగలదు, కానీ అదే సమయంలో ఆ వ్యక్తిని భారీ ఒత్తిడిలోకి కూడా నెట్టేస్తుంది. ఒక సాధారణ అమ్మాయి నుంచి సెలబ్రిటీగా మారిన ఆమె ప్రయాణం ఇప్పుడు పూర్తిగా వేరే దిశలో సాగుతుంది. ఇక ముందు ఏమవుతుంది? ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుంది? ఆమె వ్యక్తిగత జీవితం ఏ దిశగా వెళుతుంది అన్నది దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. ఒక చిన్న వైరల్ వీడియోతో మొదలైన ఈ కథ ఇప్పుడు సమాజం, చట్టం, వ్యక్తిగత స్వేచ్ఛల మధ్య జరుగుతున్న పెద్ద చర్చగా మారిపోయింది.